ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 32 8వ చరణాన్ని మనం చూస్తే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు మనకు ఉపదేశించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరైతే ఆయన ఉపదేశాన్ని అంగీకరించి నడుస్తారో వారి జీవితాలు క్షేమంతో ఉంటాయి. అందుకని మన మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ రీతిగా మాట్లాడుతూ మొదటి అధ్యాయము చివరి వచనంలో అంటాడు ఆయన ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, కీడు వచ్చినన్న భయం లేక అనేటువంటి మాటలు తెలియజేశాడు. దేవుని ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని ఉపదేశమును అంగీకరించేవారు సురక్షితంగా ఉంటారనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అందుకనే నేను నీకు ఉపదేశం చేస్తాను. ఎవరైతే దేవుని యొక్క గైడెన్స్ని, ఎవరైతే దేవుని యొక్క నడిపింపును పొందుకొని ముందుకు వెళ్తారో వారి జీవితాలు సురక్షితంగా ఉంటాయి, క్షేమంగా ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు, నీకు ఉపదేశం చెప్తాను, నీకు ఆలోచన తెలియజేస్తాను అనేటువంటి మాటలు తెలియజేస్తాను. దావీదు యుద్ధంలో ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో దావీదుకు దేవుడు ఉపదేశించాడు. ఆయన నడవలసిన మార్గాల్ని బోధించాడు. నువ్వు ఎలా వెళ్ళు, ఈ రీతిగా చెయ్యని ఆయన ఉపదేశానుసారంగా దావీదు వెళ్ళాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది భక్తులు, ప్రియులారా, దానియేలుని కలభావాన్ని చెప్పమన్నప్పుడు దేవుడే అతనికి ఉపదేశించాడు. ఆ కలభావాన్ని కూడా ప్రభు ఉపదేశించాడు. దానియేలు దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని చిత్తానుసారంగా జీవించాడు, ప్రభు సన్నిధిలో కనిపెట్టాడు. ఈ రీతిగా కనిపెట్టి ప్రార్థన చేయటం ద్వారా, దేవునికి వారి జీవితాలు అప్పగించడం ద్వారా ప్రభు గైడెన్స్లో వారు నడుస్తూ దేవుని ఉపదేశాన్ని పొందుకున్నారు. అనేక మంది దేవుని ఉపదేశాన్ని. నీవు కూడా నీ దినాన్ని దేవునికి అప్పగించుకుని ప్రతి దినము నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన ఆలోచన చేత నిన్ను నడిపించేవాడు. ఆయన తన కృపా బాహుళ్య చేత నిన్ను నడిపించి బలపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ గణనామానికి స్తుతులు. నీవు మాకు ఉపదేశము చేసే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మాకు ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో మమ్మలను మరి వేరే మార్గాలు గుండా నడిపించడానికి, మమ్మల్ని తప్పు త్రోవ గుండా నడిపించడానికి అనేక మంది ఉన్నప్పుడు నీవు ఆలోచన చెప్పి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.